యూటీఐ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. ఈ మాట ఆడవాళ్ళ నుంచి తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఆడవాళ్ళలో ఉమెన్ చాలామంది ఇచ్చే కంప్లైంట్ ఏంటంటే, మీరు అది చూడండి ఆల్మోస్ట్ అందరికీ బయటపడేది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అని పదే పదే వింటాం. ఏంటిది? మగాళ్ళు మాట్లాడకుండా ఆడవాళ్ళు ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నారంటే, ఆడవాళ్ళు నీళ్లు తక్కువ తాగుతారు. ఇండియా లాంటి కంట్రీస్లో ఆడవాళ్ళకి వాష్రూమ్స్ ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఉండవు. మగాళ్ళు అంటే ఎక్కడ రోడ్డు దొరికితే అక్కడ వెళ్ళిపోతాం, ఇబ్బంది లేదు. ఈ ఉమెన్కి ఏంటంటే ఇక్కడ ఉండే ఈ ఆచారాల కారణంగా ఏంటంటే ఎక్కువ బయట యూరినల్స్కి వెళ్ళడానికి ఇష్టపడరు. ఈ కారణం చేత ఏంటంటే వీళ్ళు నీళ్లు బాగా తక్కువ తాగుతారు. నీళ్లు తక్కువ తాగటం వలన విపరీతమైన అనర్థం ఉంటుంది. మామూలుగా ఏం చేస్తుందంటే కిడ్నీ మలినాలన్నింటినీ ఫిల్టర్ చేసిన తర్వాత ఆ వ్యర్థాలను మొత్తం అది యూరినరీ బ్లాడర్ ద్వారా మనకు బయట తోసేస్తుంది. ఈ తోసినప్పుడు ఏం జరుగుతుందంటే, మీరు కనుక నీళ్లు ఎక్కువగా తీసుకునే వాళ్ళలో ఎలా ఉంటుందంటే ఫుల్ ఫోర్స్తో ఉంటుంది కాబట్టి మొత్తం మలినాలన్నీ వెళ్ళిపోతాయి, కొట్టుకుపోతాయి. దాని తోడు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువసార్లు వెళ్ళటం మూలంగా ఎప్పుడెప్పుడు క్లీన్ అయిపోతాయి. వీళ్ళు ఏంటంటే ఆడవాళ్ళు ఉమెన్ ఎప్పుడైతే తక్కువ నీళ్లు తాగుతారో ఏం జరుగుతుందంటే, ఒక చిన్న అనాలజీ చూసుకుంటే, ఒక వాటర్ పైపులో పాకుడు ఉంటుంది, అంగుళం పైపు అనుకోండి, ప్లాస్టిక్ పైపు, దాంట్లో పాకుడు ఉంటుంది. మీరు నీళ్లు తక్కువ వదిలేరు, జస్ట్ ఏదో పాస్ అయ్యేట్టు వదిలేరు. ఏమవుతుంది, కేవలం వాటర్ మాత్రమే కిందకి వెళ్తాయి. అదే మీరు దానికి 10 HP మోటార్ పెట్టారు, అదే దాన్ని బిగించి పైపు కానీ పెడితే ఫోర్సు మీటర్ లెక్కన వెళ్తుంది. అంటే అంత ఫోర్స్కి వెళ్ళినప్పుడు ఆ పైపులో ఉండే పాకుడంతా తీసేస్తుంది. సేమ్ అలానే మీరు యూరిన్కి వెళ్ళేటప్పుడు నీళ్లు బాగా తాగి ఉంటే ఈ మలినాలు మొత్తం ఫోర్స్కి కూడా అవతల పారేస్తుంది, ట్రేసెస్ లేకుండా తీసి అవతల పారేస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు ఈ యూరినల్స్కి వెళ్ళడానికి భయపడి నీళ్లు తక్కువ తాగారు, ఆ తక్కువ తాగిన నీళ్లు మీకు ఎక్కువసేపు అంటే మీరు వదిలినా కూడా ఆ ఫోర్స్ అనేది లేకపోతుంది చేత ఆ యూరినరీ ట్రాక్ కంటి పెట్టుకుని డిస్పోజబుల్ అయ్యేవన్నీ ఉండటం వలన ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవుతాయి. ఇది ఆడవాళ్ళలో ఎక్కువ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావడం కారణం. ఆ చుట్టుపక్కలంతా డ్యామేజ్ అవటం, తద్వారా ఇతర సిస్టులకు కానీ అలానే ఎదురు కిడ్నీ సంబంధించిన ఇన్ఫెక్షన్లు బాగా రావటం కానీ వీటికి కారణం అవుతున్నాయి. సో నీరు కనుక బాగా తీసుకున్న వాళ్ళైతే 2 లాభాలు ఏంటంటే, ఒకటి విపరీతమైన ఫోర్స్తో మీరు మలినాలన్నీ కొట్టేస్తారు, ఒకటి అంటే ఆ పైపులోంచి పాకుడు కొట్టిపోయినట్టు వెళ్ళిపోతాయి. 2 ఎక్కువసార్లు వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే మలినాలు పోగుపడకుండా వచ్చినట్టు వెళ్ళిపోతాయి. లేకపోతే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి ఆహారంలో ద్వారా వచ్చిన ఆక్సిలేట్స్, కాల్షియం కారణం. ఈ కాల్షియం ఆక్సిలేట్స్ ఏమవుతాయంటే, ఆక్సిలేట్స్ అంటే ఆహారం నుంచి వచ్చే ఒక రకమైన ఇది అనుకోండి, అది అంటే అర్థం కావడానికి చెప్తున్నాను. ఈ 2 యూరిన్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ 2 కలిసి కిడ్నీలో స్టోన్ ఫామ్ అవుతాయి. ఇది ఎలా అంటే, మీరు 1 ఎకరం చెరువు ఉందనుకోండి, దాంట్లో 1000 చేపలు ఉంటే మీరు ఎకరం చెరువు నిండా నీళ్లు ఉంటే 1000 చేపలు ఎప్పటికీ కలుసుకో, ప్రాబిలిటీ తక్కువ. అదే నీరంతా ఎండిపోయి బకెట్ నీళ్ళకి వచ్చినాయి అనుకోండి, 1000 చేపలు ఒకే చోట ఉంటాయి. సో కలవటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మీకు వాటర్ తగ్గిందో యూరిన్లో ఆక్సిలేటు, కాల్షియం కలవటానికి అవకాశం ఏర్పడినప్పుడు కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. కాబట్టి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ మీరు భయపడాల్సిన పని లేదు. కోకోనట్ ఆయిల్ కనుక తీసుకుంటే అద్భుతంగా దాని ట్రేసెస్ కానీ అవన్నీ ఆ ట్రాక్ దగ్గర కూడా మీకు అది మొత్తం సరిచేస్తాయి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందులో ఉండే మోనోలారిక్ యాసిడ్ ఈ ప్రపంచపు బెస్ట్ యాంటీ మైక్రోబియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ ఇన్ని లక్షణాలు ఉన్నాయి. అందులో ఉండే యాంటీ బ్యాక్టీరియాని సమర్థవంతంగా దాన్ని కిల్ చేస్తుంది. బ్యాక్టీరియాలోకి వెళ్ళి ఆ మోనోలారిక్ యాసిడ్, కోకోనట్ ఆయిల్ ఉండే మోనోలారిక్ యాసిడ్, దిస్ ఈజ్ పవర్ఫుల్. అట్లనే డైట్ చేయని వాళ్ళ కొబ్బరి నీళ్ళు కూడా మంచిదే. ఎప్పుడైనా మీరు డిహైడ్రేషన్ అనిపించినప్పుడు, యూరిన్ మంటగా వస్తే, అంటే ఎప్పుడైతే వాటర్ తక్కువ తాగుతారో మలినాలు ఎక్కువ ఉండి వాటర్ తక్కువ ఉన్నప్పుడు మీకు మూత్రం విసర్జించే టైంలో మంట ఎక్కువ అనిపిస్తుంది. అప్పుడు మీకు ఒకటే పద్ధతి, డైట్లో లేని వాళ్ళకైతే కొబ్బరి నీళ్ళు కొట్టి అవతల బారేయండి, 4 కొబ్బరి బొండాలు తీసుకుని ఎట్ ఏ టైం తాగేయండి. 2 లీటర్లు కొంచెం ఆ గ్యాప్తో వరుసనే మీరు ఇచ్చేస్తే అసలు మీకు మలినాలను తొలగిపోవటం కాకుండా యూరినరీ ట్రాక్ని చక్కగా క్లీన్ చేసి పారేస్తుంది కోకోనట్ ఆయిల్. మీరు ఎప్పుడు యూరిన్లో మీకు మంట అనిపించినా సరే మీరు తక్షణం చేయాల్సిన పని, డైట్లో కనుక లేకపోతే కొబ్బరి నీళ్ళు తీసుకోండి. డైట్లో ఉంటే నీళ్ళు ఎలాగూ నేను డైట్లో రామకృష్ణ హెల్త్కి వచ్చే వాళ్ళకి 5 లీటర్లు ఇస్తాను, బయట ఉన్న వాళ్ళకి కనీసం 4 చెప్తాను. కాబట్టి అసలు వాళ్ళకి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేదే ఉండదు. సో 100 రోగాలకు దూరంగా ఉండాలంటే మీరు నీళ్లు బాగా తాగండి. దానికి కొబ్బరి నూనె, కొబ్బరి నీళ్లు డైట్లో లేకపోతే అద్భుతంగా పనికొస్తాయి. వీటిని ఉపయోగించుకోండి, ప్రకృతి ఇచ్చినాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.